వరంగల్లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖ, కలెక్టర్ సత్యశారదాదేవి, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సోదరులు చాలా చక్కగా వివరించారు. గత పాలనలో 10 ఏళ్లలో బహుశా వరంగల్కు మా అజింబాయి చెప్తున్నాడు, అసలు ఏక్ भी नहीं आया सर, वो किधर गए नहीं मालूम, किसको दिया नहीं मालूम, अभी तक वो लिस्ट ही नहीं అని అంటున్నాడు. కానీ ఈరోజు చక్కగా సుమారుగా మనం ఇచ్చే అక్క వివరంగా మాట్లాడుతుంది. సో ఈరోజు మనం ప్రతి ఒక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ల్యాప్టాప్స్ కానివ్వండి, స్కూటీస్ కానివ్వండి, సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్, మరి డిగ్రీ స్టూడెంట్స్కు ల్యాప్టాప్స్ ఇవ్వడం, చాలా ట్యాబ్స్ ఇవ్వడం, సెల్ ఫోన్లు కూడా ఇస్తున్నారు. సో ఇంత చక్కటి ప్రభుత్వం, మరి ప్రజాపాలన మన ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్నో విధాల ఏ విధంగా ప్రజలలో ఉండాలి, మీరు నాయకులు కాదు మనం అందరం సేవకులాగా పనిచేయాలని చెప్పి అనునిత్యం మాకు హితబోధ చేస్తున్న నాయకుడు, ఒక గొప్ప నాయకుడు. మరి తండ్రి చాటు కొడుకు కాదు, లేకుంటే తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన నాయకుడు కాదు, కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు, అన్ని కష్టాలు చూసిన నాయకుడు, అందరి కష్టాలు తెలుసుకున్న నాయకుడు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడం దీనికి నిదర్శనం.